సో లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ చాప్టర్లో 10th క్లాస్ 2024-25 ఫిజిక్స్ టాపిక్, అలాగే ఇంపార్టెంట్ ఫర్ టెట్, సిటెట్, అలాగే ఏపీ పాలిసెట్, ఏపీఆర్జేసి, అలాగే ఏపీడిఎస్సి ఫిజిక్స్ కంటెంట్కి సంబంధించి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10th పబ్లిక్ ఎగ్జామినేషన్: వాట్ ఆర్ ద కేసెస్ ఇన్ విచ్ light ray does not డీవియేట్ ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ త్రూ ద లెన్సెస్ ద్వారా రిఫ్రాక్షన్ చెందిన తర్వాత సో డీవియేట్ కాకుండా, అంటే డైరెక్షన్ మార్చుకోకుండా స్ట్రైట్గా ట్రావెల్ అయ్యేటువంటి కేసెస్ ఏంటి? రెండు కేసెస్ ఉన్నాయి. ఒకటి, వెన్ ద లైట్ రే ట్రావెల్స్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఇట్ డస్ నాట్ డీవియేట్. రెండవది వచ్చేసి వెన్ ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో రెండు లెన్సెస్కు సంబంధించి మనం డిస్కస్ చేయొచ్చు, కాన్వెక్స్, కాన్కేవ్ లెన్స్. లైట్ రే అనేది ఆప్టిక్ సెంటర్ ద్వారా వెళ్ళినప్పుడు డీవియేట్ కాదు. సో మనం డయాగ్రామ్ ఇలా చూపించవచ్చు. సో దిస్ ఈజ్ అ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ ఆప్టిక్ సెంటర్. And here focal point F1, center of curvature C1, focal point F2, center of curvature C2, and this is a light ray. సో ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఇది ఏ విధంగానూ డీవియేట్ కాకుండా, సో రిఫ్రాక్షన్ తర్వాత. అలాగే కాన్కేవ్ లెన్స్ను కూడా మనం చూపించవచ్చు. ఇట్ ఈస్ అ కాన్కేవ్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ ఇట్స్ అ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఆప్టిక్ సెంటర్. సో నౌ దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే, లైట్ రే ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ట్రావెల్ అయినట్టే. సో యూ కెన్ సీ ఇన్ బోత్ కేసెస్ ఇట్ డస్ నాట్ డీవియేట్. సో ఇది ఫస్ట్ కేస్. ఆప్టిక్ సెంటర్ O, ఫోకల్ పాయింట్ F1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, ఫోకల్ పాయింట్ F2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. సో నౌ సెకండ్ కేస్ చూద్దాం. సో వెన్ ద లైట్ రే ట్రావెల్స్, ద light ray traveling along the principal axis, also does not deviate. ఇవి సెకండ్ కేస్. రెండు కేసెస్ ఉన్నాయి. మళ్ళీ డయాగ్రామెటిక్గా ఎలా డినోట్ చేస్తాం? ఇట్ ఈస్ అ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్ ఈస్ ఆప్టిక్ సెంటర్, ఫోకల్ పాయింట్ F1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, ఫోకల్ పాయింట్ F2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. సో నౌ దిస్ ఈజ్ ద లైట్ రే విచ్ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఎలా డీవియేట్ కదా, యారో మార్క్స్ ద్వారా మనం చూపించవచ్చు. అలాగే హియర్ ఆల్సో it is a concave lens and this is its principal axis, optic center, focal point F2, center of curvature C2, focal point F1, center of curvature C1. So this is a light ray which is traveling along the principal axis. This is after the refraction. సో ఈ విధంగా మనం గమనించవచ్చు, ఏ విధంగానూ స్ట్రైట్గా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడే వెళ్తున్నాయి. సో ఇవి రెండు కేసెస్ మనం ఎగ్జామ్లో రాయాలి. 4 మార్క్స్ కైనా అడగొచ్చు, 2 మార్క్స్ కైనా అడగొచ్చు. సో వాట్ ఆర్ ద కేసెస్ ఇన్ విచ్ లైట్ రే డస్ నాట్ డీవియేట్, ఆర్ వాట్ ఆర్ ద కేసెస్ ఇన్ విచ్ లైట్ రే ట్రావెల్స్ వితౌట్ ఎనీ డీవియేషన్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద లెన్సెస్ ఆర్ ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ త్రూ ద లెన్సెస్ అని అడగొచ్చు. దట్స్ ఆల్ దిస్ ఈస్.